అవకాశం గారికి అమ్మగారి కూడా తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే 2023 సంవత్సరం డిసెంబర్ నెలలో దేవుడు చాలా అద్భుతంగా దేవుడి పరిశీలనను వాడుకున్నాడు. ఈ యొక్క సన్నిధిలో కూడా డెకరేషన్ చేసి నేను 23 తారీఖున మళ్ళీ మా ఇంటికి అదే మా విలేజ్కి వెళ్ళిపోయాను. అక్కడ కూడా మాకు చిన్న చర్చ్ ఉందనమాట. నేను అదే చిన్నప్పటి నుంచి వెళ్ళే చర్చ్ 2 years నుంచి డెకరేషన్ చేసినా కానీ అలాగే ఉండిపోయింది. ఎవరు చేయట్లేదు, అలా ఎవరు లేరు ఆ చర్చ్లోని. నేను ఎప్పుడైనా హైదరాబాద్ ఇక్కడ నుంచి వెళ్తేనే నేను ఒక్కనే ఉంటాను. నాతో పాటు ఇంకెద్దరు అంటే అందరూ కూడా పెద్దవాళ్ళు అనమాట. వెళ్ళిన కాడ నుంచి క్రిస్మస్ కూడా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను కానీ అలా ఎవరు సహకరించట్లేదు చర్చ్ మెంబర్స్. సరే అని చెప్పేసి 3 రోజులు చూసాను. ఇంకా 4th ఇంకా మా మిస్సెస్ నేను మా చెల్లి సిస్టర్ ఉంటే మేము ముగ్గురు కలిసి ఆ చర్చ్ డెకరేషన్లో కూడా దేవుడు అసలు వెళ్ళిన కాడ నుంచి అక్కడ కూడా ఆ యొక్క సన్నిధిలో కూడా దేవుడు నన్ను పరిచయంలో వాడుకున్న విధానాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుడు ఈ 2024 సంవత్సరము మొదటి ఆదివారము ఈ సన్నిధిలో నిలబెట్టుకుని సజీవులకు ఉంచిన విధానం బట్టి కూడా దేవుడికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మా చెల్లి లాస్ట్ మంత్ వచ్చిందండి. డిసెంబర్ 15th వచ్చిందనమాట. తను మళ్ళీ క్షేమంగా వాళ్ళు మళ్ళీ మొన్న 2వ తారీఖు నైట్ తను మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క తండ్రికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దేవుడు యొక్క ప్రయాణంలో కూడా తోడు కూడా కాపాడారు. ఈ యొక్క చిన్న సాక్షి దేవుడు దీవించిన